ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి దేశానికి మార్గదర్శక సూత్రంగా ఉండాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు నీటి విడుదలను భారత్ నిలిపివేసింది. సాయుధ దళాల నైతిక స్థైర్యాన్ని తగ్గించేలా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. వార్తల వివరాలు: సుస్థిర అభివృద్ధి దేశానికి మార్గదర్శక సూత్రంగా ఉండాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సిలోని ఫారెస్ట్రీ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సామరస్యం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివిగా అభివర్ణిస్తూ ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రాలు కలిసి ప్రయాణించాలన్నారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్తో కలిసి తన తల్లి జ్ఞాపకార్థం ఒక చెట్టును నాటిన ఉపరాష్ట్రపతి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ప్రభావవంతమైందని ప్రశంసించారు. పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట ద్వారా పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. సింధు నది నుండి పొరుగు దేశానికి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకూడదనే నిర్ణయాన్ని అనుసరించి బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట వద్ద కూడా భారత్ ఇదే విధమైన చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జమ్మూ డివిజన్ రాంబన్ జిల్లాలోని బగ్లిహార్, ఉత్తర కాశ్మీర్లోని కిషన్ గంగా జల విద్యుత్ ఆనకట్టల నీటి విడుదల సమయాల నియంత్రణ భారత్ ఆధీనంలో ఉంది. వక్ఫ్ సవరణ చట్టం పారదర్శకత, సుపరిపాలన, ప్రజా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో రూపొందించబడిందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా అన్నారు. ఈరోజు ఐజ్వాల్లోని వక్ఫ్ సుధార్ జన్ జాగరణ్ అభియాన్ వర్క్షాప్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణను బలోపేతం చేయడానికి వక్ఫ్ సవరణ చట్టం ఆమోదించబడిందని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై ఏర్పాటు చేసిన 31 మంది సభ్యులతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ 5 సంవత్సరాల వ్యవధిలో 7,772 పిటిషన్లను అధ్యయనం చేసిందని తెలిపారు. కమిటీ 38 సమావేశాలు నిర్వహించి 25 రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, 5 మైనారిటీ కమిషన్లు, 20 మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సహా 284 మంది భాగస్వాములను సంప్రదించిందని చెప్పారు. అలాగే ఈ బిల్లు ఆమోదం పొందే ముందు పార్లమెంటులో 25 గంటలకు పైగా చర్చ జరిగిందని కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు. సాయుధ దళాల నైతిక స్థైర్యాన్ని తగ్గించేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఒక పక్క పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరంతరం ఉల్లంఘిస్తోందని, మరోవైపు ఇండియా కూటమి నాయకులు భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంతో ఉన్నట్టు చెబుతున్నారని, కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రం దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని వివరిస్తూ, भारत की सेना पाकिस्तान की सेना से बहुत शक्तिशाली है। भारत की सरकार प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में दृढ़ निश्चय और संकल्प के साथ कटिबद्ध है, मगर एक मामले में पाकिस्तान हमसे मजबूत है। वो इस मामले में कि पाकिस्तान में एक भी नेता वहां की सेना का मनोबल गिराने के लिए कोई बयान नहीं दे रहा है। भारत में ऐसे बयानों की झड़ी लगी हुई। రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ పెహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన స్పష్టం చేశారు. కాగా భారత్, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాల అధినేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్ నగర్లో 3,900 కోట్ల రూపాయల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రైతులకు ఉపయోగపడేలా జాతీయ రహదారుల వెంట వేలాది అమృత్ సరోవర్లను అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం నాటికి సూరత్, నాసిక్, కర్నూల్, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తవుతుందని పేర్కొంటూ राज्य के किसी भी कोने से हैदराबाद तक 4 से 5 घंटे में आप जा सकोगे, इसकी सुविधा हम तैयार करेंगे, ये विश्वास मैं आपको देना चाहता हूँ। हमारी सरकार ने पूरी तेलंगाना में राष्ट्रीय राजमार्गों को काफी बढ़िया प्लानिंग करके जाल बिछाने की कोशिश की है। कुछ काम पूरे हुए, कुछ काम शुरू हुए। पूरे तेलंगाना को रोबस्ट रोड इंफ्रास्ट्रक्चर देकर तेलंगाना का विकास के लिए हम कटिबद्ध हैं। किसी भी राज्य के विकास में 4 चीजें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। जहाँ 4 चीजें होती है वहाँ खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है। భారతదేశంలో మైస్ పరిశ్రమ ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా ఉండబోతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మీట్ ఇన్ ఇండియా కాన్క్లేవ్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ మైస్ పరిశ్రమ అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందన్నారు. దేశంలో మైస్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ దీనికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని ఉద్ఘాటించారు. భారత్ మండపం, యశోభూమి, జియో వరల్డ్ సెంటర్ వంటి దిగ్గజ వేదికలతో పాటు మరో 10 భారతీయ నగరాలను ప్రపంచంలోని అగ్రశ్రేణి మైస్ గమ్యస్థానాలుగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ ఈరోజు న్యూఢిల్లీలో 5 రోజుల మహిళా మహాజన్ సున్వాయి శిబిరాన్ని ప్రారంభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కె రెహత్కర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ జన్ సున్వాయి శిబిరం ప్రారంభించడం ఒక మంచి శుభ పరిణామమన్నారు. బాధిత మహిళలందరికీ సత్వర న్యాయం లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ राष्ट्रीय महिला आयोग ने दिल्ली के जितने भी केसेस पेंडिंग थे उन सबको त्वरित कार्रवाई देते हुए 5 दिन का शिविर यहाँ लगाया है और लगातार सुनवाई देते हुए मैक्सिमम केसों को रिजॉल्व करने का काम यहाँ से किया जाएगा और सारी की सारी जो कार्रवाई है वो त्वरित हो रही है। जल्दी से जल्द उनको न्याय मिलने की दिशा में काम हो रहा है और इसी तरीके से दिल्ली सरकार भी इसमें सहयोगी बन करके जितने काम है वो करेंगे और दिल्ली की बहनों के साथ में किसी भी स्तर पे कोई अन्याय ना हो, उनकी सुरक्षा की चिंता, उनको पूरे प्रशासन की मदद मिले, इसके लिए हम ध्यान दे रहे हैं। పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతలో భాగంగా పౌరులని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7వ తేదీన మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కొన్ని రాష్ట్రాలకు సూచించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలియచేయాలని పేర్కొంది. శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు, పౌరులు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని సూచించింది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని కూడా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,501 లాభాల్లో ప్రారంభమై చివరికి 294 పాయింట్ల లాభంతో 80,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుస్థిర అభివృద్ధి దేశానికి మార్గదర్శక సూత్రంగా ఉండాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు నీటి విడుదలను భారత్ నిలిపివేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.